సో మన జమదగ్ని ఛానల్ వారణాసి వెళ్ళాం. ఇప్పుడు వారణాసి నుంచి మనం అయోధ్య వెళ్తున్నాం వందే మాతరం ఎక్స్ప్రెస్లో, వందే భారత్ ఎక్స్ప్రెస్లో. అయితే ఒక విషయం మాట్లాడుకోవాలి. మీరు కాశీ వెళ్ళారంటే సామవేదం శర్మ గారు చెప్పిన భక్తి కానీ దాని గొప్పతనం కానీ మీకు కనిపించాలంటే మీకు చాలా చాలా సూక్ష్మమైన ఆలోచన ఉండాలి. అంటే కాశీ అంతా కూడా కంజెస్టెడ్ రోడ్స్తోనే అడుగడుగున డబ్బులు డిమాండ్ చేసే ఈ పూజారులతోనూ ట్రాఫిక్ వాటితోనూ నిండి ఉంటుంది. అదొక మాయ. దాని తర్వాత ఇంకో మాయ ఏంటంటే మీరు పక్కనే చూస్తే అక్కడ ముస్లిమ్స్ ఇన్వేజన్ తాలూకా మసీదులు గొడవ ఇవన్నీ కనపడతాయి. వీటిని మీరు చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నారంటే మీరు మాయకు గురైనట్టే. మీ మనసు పరమశివుడి మీద ఉండాలి. కాశీ మన పరమశివుడి త్రిశూలం మీద నిలబడి ఉన్న సిటీ. కాశీకి పుట్టుక లేదు, అంటే అది భూమితో పాటు పుట్టింది కాదు, భూమి కంటే ముందర నుంచి ఉన్నది. భూమి అయిపోయినా కూడా ఉండేదే కాశీ. కాశీ ఈజ్ ఏ బ్రహ్మ, పరమశివుడి ఆత్మ కాశీ. ఆత్మ చూడాలంటే మీరు ఆత్మతోనే చూడాలి, ఫిజికల్ విషయాలు పట్టుకోకూడదు.